హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ఉజ్వల్ గాజుల, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ వర్కింగ్ ఎట్ ప్రైమ్ గ్యాస్ట్రో లివర్ అండ్ ఈఎన్టీ క్లినిక్ కొంపల్లి. ఈరోజు మనం ఈఆర్సిపి అంటే ఏమిటి, దాని పద్ధతి వివరాలు, అది ఎవరికి చేస్తారు, దానివల్ల వచ్చే ఉపయోగాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఈఆర్సిపి అంటే ఎండోస్కోపీ ద్వారా చేసే పద్ధతి అండి. దీన్ని ఆల్మోస్ట్ ఒక చిన్నపాటి సర్జికల్ టెక్నిక్ లాగా మేము పరిగణిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ ఈఆర్సిపి అంటే ఏమిటి, ఎలా చేస్తారనేది మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ కనబడుతుంది స్మాల్ ఇంటెస్టైన్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్ అంటాము. అండ్ ఇదే కాకుండా మీకు ఇది పొడవాటి ఇది కనబడుతుంది ప్యాంక్రియాస్ అని అంటాము. అండ్ దీని ఎంట్రీ పార్ట్లో ఉన్నదాన్ని మనం యాంపుల్లా అని అంటుంటాం. ఈ యాంపుల్లా నుంచి కనెక్షన్ మనకి ఫుడ్ పైప్ నుంచి లివర్కి కనెక్ట్ చేసే పైప్, గ్రీన్ కలర్ పైప్ ఉంటుంది, దాన్నే బైల్ డక్ట్ అని అంటాం. ముఖ్యంగా మనం ఎండోస్కోపీ పాస్ చేసినప్పుడు ఈ ఈఆర్సిపి పద్ధతిలో ఈ స్మాల్ ఇంటెస్టైన్ సెకండ్ పార్ట్ వరకు వచ్చి మనం ఈ బైల్ డక్ట్లో కానీ ఒక్కొక్కసారి ప్యాంక్రియాటిక్ డక్ట్లో కానీ స్టెంట్ వేస్తూ ఉంటాం. ఇది ఎందువల్ల వేయాల్సి వస్తుంటుంది, దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఈఆర్సిపి పద్ధతిలో ఎవరికైతే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయ్యి ఎప్పుడైతే ఇవి కిందికి జారిపోయి బైల్ డక్ట్లో ఇరుక్కున్నట్టయితే వాళ్ళు ముఖ్యంగా భరించరాని ఫీవర్, పెయిన్, సమ్టైమ్స్ జాండీస్తో వస్తుంటారు మనకి. అప్పుడు మనం అది అడ్డుకోతలాగా అయినప్పుడు ఆ బైల్ అనేది స్టమక్లోకి రాకుండా బ్లాక్ కావడం వల్ల దాన్ని రిలీవ్ చేయడానికి ఏదో ఒక పద్ధతి మనం పాటిస్తుంటాం. దాన్నే మనం ఈఆర్సిపి అంటాం. ఈ ఈఆర్సిపిలో మనం ఇక్కడ ఇంటెస్టైన్ సెకండ్ పార్ట్ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఒక గైడ్ వైర్ అంటే ఒక వైర్ని పాస్ చేసి మనం అక్కడ ఓపెన్ చేసేసి ఆ స్టోన్స్ని మనం సింపుల్ ఎండోస్కోపీ ద్వారానే మనం ఆ స్టోన్స్ని రిలీవ్ చేయడం వల్ల పేషెంట్కి జాండీస్, ఫీవర్, పెయిన్ అనేది తగ్గుతుంది. ఇదే కాకుండా ఒక్కొక్కసారి మనం చూసినట్టయితే ఈ ఏరియాలో అంటే యాంపుల్లా అంటే స్మాల్ ఇంటెస్టైన్ సెకండ్ పార్ట్లో ఒక్కొక్కసారి ట్యూమర్స్ ఫామ్ అవుతాయి. దాన్నే బైల్ డక్ట్ ట్యూమర్స్ అంటాం, లేదైతే ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ అంటాం. ఈ ట్యూమర్స్ని డిటెక్ట్ చేయడం కోసం, బయాప్సీ చేయడం కోసం కూడా మనం ఈఆర్సిపి పద్ధతిని వాడుతూ ఉంటాం. ఇవే కాకుండా ఒక్కొక్కసారి ఈ ప్యాంక్రియాస్ ఏదైతే మనం తెలుగులో మాట్లాడినైతే క్లోమ గ్రంథి అంటామో, దీంట్లో ఒక్కొక్కసారి స్టోన్స్ ఫామ్ అవుతాయి. దీన్నే ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటాము. దీంట్లో వరుసగా మనం స్టోన్స్ ఫామ్ అవుతున్నప్పుడు పేషెంట్స్కి భరించరాని పెయిన్, నొప్పి, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీన్ని రిలీవ్ చేయడం కోసం మనం ఇక్కడ ఎండోస్కోపీ ద్వారా ఈ డక్ట్లో ఒక్కొక్కసారి స్టెంట్ వేస్తూ ఉంటాం. అలా వేసినట్టయితే పేషెంట్కి పెయిన్తో పాటు ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ అన్నీ కాస్త ఇంటెస్టైన్లో రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళకి నొప్పితో పాటు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి తగ్గుతాయి. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ ఈఆర్సిపి అనేది గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో చాలా ముఖ్యమైన ఒక ట్రీట్మెంట్ విధానం. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ ప్యాంక్రియాటిక్ రిలేటెడ్ ప్రాబ్లం, బైల్ డక్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఈ ఈ ఈఆర్సిపి అనే పద్ధతి మనం రెగ్యులర్గా మనం గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో చేస్తూ ఉంటాం. అయితే ఈ ప్రొసీజర్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఒక్కొక్కసారి పేషెంట్స్ అడుగుతుంటారు. ఎనీ సర్జరీ ఏదైతే రిలీఫ్ ఉంటుందో అంతేకాకుండా దీన్ని రిస్క్తో కూడా కూడుకున్న పద్ధతి కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈఆర్సిపి పద్ధతిలో మనం ఎప్పుడైతే చేసినట్టయితే అప్పుడప్పుడు ఈ బైల్ డక్ట్లో నుంచి స్టోన్ వెళ్ళే బదులు ప్యాంక్రియాస్లో వైర్ వెళ్ళినట్టయితే కొంతమందికి ప్యాంక్రియాటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అయ్యే కాకుండా ఒక్కొక్కసారి మైనర్ బ్లీడింగ్ వచ్చే ప్రమాదం, అండ్ రేర్గా ఒక్కొక్కసారి పర్ఫరేషన్ అంటే ఇంటెస్టైన్కి చిన్నగా హోల్ అయ్యే ప్రమాదం 1% రిస్క్ ఉంటుంది. బట్ ఇవన్నీ మేనేజబుల్ రిస్క్, ఎందుకంటే పేషెంట్కి సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఈ స్టోన్స్, బైల్ డక్ట్ స్టోన్స్ ఉన్నా, బైల్ డక్ట్ క్యాన్సర్ ఉన్నా, ప్యాంక్రియాటిక్ స్టోన్స్ ఉన్నా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అలాంటివి ఉన్నా కానీ ఇవి హైలీ స్కిల్డ్ పర్సన్ అంటే ఎవరైతే వెల్ ట్రైన్డ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడైతే మనం ఈ పద్ధతులను మనం సేఫ్గా వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ మనం మేనేజ్ చేసినట్టయితే వాళ్ళకి ఈ బైల్ డక్ట్ క్యాన్సర్స్ డిటెక్షన్ అయితేనేమి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ డిటెక్షన్ అయితేనేమి, అయ్యే కాకుండా స్టోన్స్ రిమూవల్ కోసం మనం ఈ ఈఆర్సిపి పద్ధతిని మనం రెగ్యులర్గా గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.